దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చైతన్యాచార్యులు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. జై శ్రీరామ్. గురువు గారు, అరుణాచలం చాలా ఫేమస్ అయింది. అక్కడికి వెళ్ళిన భక్తులందరూ కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మాకు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అంటూ ఉంటారు. అసలు అరుణాచలాన్ని ఫేమస్ చేసిందే మన గురువు గారు. సో ఇప్పుడు లేటెస్ట్గా తెలిసిన అప్డేట్ ఏంటి అంటే, మీరు ఫేమస్ చేసి అక్కడికి పంపించకండి అని చెప్పి ఇందాక మీతో డిస్కషన్లో మీరు చెప్పారు. అసలు అరుణాచలం టెంపుల్ ఎందుకు అంత ఫేమస్, లేకపోతే మనమే ఫేమస్ చేసామా? యాక్చువల్గా చెప్పాలంటే శివుడికి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదమ్మా. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శక్తివంతమైనవి అంటే అమ్మవారు అయ్యవారు రెండూ కూడా కలిసి ఉన్నది శ్రీశైలం. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అని చెప్పబడడం జరుగుతుంది. అంటే అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబాదేవి, స్వామివారి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మల్లికార్జునుడు, వీళ్ళిద్దరూ కలిపి ఉన్న శక్తివంతమైన క్షేత్రం శ్రీశైలం. దానికంటే శక్తివంతమైన క్షేత్రం ఇంకొకటి ఉండదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరూ కూడా శక్తి స్వరూపాలే అక్కడ. కానీ అరుణాచలంలో ఏం జరుగుతుందయ్యా అంటే మనకి ఒక మోక్ష సాధన కలుగుతుంది అక్కడ. అంటే అరుణాచల శివ అరుణాచల శివ అని సాంగ్లో కూడా అరుణాచల శివ అరుణ శివ అని చెప్తే అది మనకు వింటున్నప్పుడే ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. అంటే మనకి తెలియనటువంటి తన్మయత్వం, ఇంకొక లోకంలోకి వెళ్ళడానికి ప్రయత్నించే ఒక సాధనం అరుణాచల శివుడు అనమాట. కాబట్టి ఈ అరుణాచలం అనేది సద్గతులు పొందడానికి, అంటే మనకి మోక్షం పొందడానికి ఉన్నటువంటి, అంటే అన్నిటినీ ఛేదించి నువ్వు శివుడే సర్వం అని నువ్వు నమ్మి వెళ్ళాలి. అంతేగాని నువ్వు అరుణాచలం ప్రదక్షిణ చేస్తే నాకు పిల్లలు పుడతారనో, లేదంటే నాకు పెళ్ళి అవుతుందనో, నా కూతురికి పెళ్ళి అవ్వాలనో, నాకే పెళ్ళి అవ్వాలనో, ఇలాంటి కోరికలతో చేయకూడదు అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ రామకృష్ణ పరమహంస గారు కానీ, లేదంటే పెద్ద పెద్ద ఈ సాధువులు సన్యాసులు వీళ్ళందరూ చెప్పినది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ గిరి ప్రదక్షిణం వల్ల, అంటే గిరి వలము అని చెప్తారు తమిళ్లో వాళ్ళు. గిరి వలము అంటే గిరి ప్రదక్షిణ అని మన వాళ్ళు చెప్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వచ్చేటువంటి అనేక లింగాలు వస్తాయి. అగ్నిలింగం అని, వాయులింగం అని, జలలింగం అని అనేక లింగాలు వస్తాయి. మధ్యలో మోక్ష దర్శిని అని చెప్తారు కొంతమంది. ఆ మోక్ష దర్శనం ఏంటంటే ఆ మార్గంలోంచి, అంటే ఆ కన్నంలోంచి బయటకు వస్తే మనకు మోక్షం వచ్చేస్తుందని చెప్తారు. నువ్వు చేయకూడని వెధవ పనులన్నీ చేసేసి అందులోంచి వచ్చేస్తే మోక్షం వచ్చేస్తుందంటే అంతకంటే మూఢనమ్మకం ఇంకొకటి లేదు కదా. ఖచ్చితంగా అంటే ముగ్గురు మనుషులు లా ఉన్నవాడు కూడా అందులోంచి వచ్చేద్దామని ప్రయత్నించేసి పొట్ట ఇరుక్కుపోయి ఇబ్బంది పడి చాలా అటు ఇటు లాగి, ఇదంతా చూస్తుంటే ఒక మూఢనమ్మకంగా అనిపిస్తుంది నిజంగానే చెప్పాలంటే. అందులోంచి వచ్చేస్తేనే మోక్షం వచ్చేస్తే ఇంక మిగిలిన సత్కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, మనం సాటివాడికి ఏ మంచి చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనేవి ఎప్పుడు కూడా ఒక లైన్లో ఉంటాయి. ఈ నువ్వు ధర్మము అర్థము కామము ఇవి తీర్చుకోకుండా మోక్షం వచ్చేస్తుందంటే అది నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు మొట్టమొదటి నువ్వు చేయాల్సిందే ధర్మం. నువ్వు అధర్మం చేసేసి నీకు మోక్షం వచ్చేసిందంటే ఎలా నమ్ముతాం? ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు మనం నువ్వు ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి వెళ్తుంది ఒక ట్రైన్ అనుకుందాం, ఒక డెస్టినేషన్ పాయింట్ ఉంటుంది. సో ఇక మన కాచిగూడలో స్టార్ట్ అయింది, ఎగ్మోర్ వెళ్తుంది ట్రైన్ అనుకుందాం. నువ్వు అసలు కాచిగూడలో ఎక్కలేదు, ఎగ్మోర్ వెళ్ళిపోయినా ఎలా చెప్తావు? ఇదే ధర్మం కదా. ముందు నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించినప్పుడు నీకు మోక్షం ఎలా వస్తుంది అందులోంచి వచ్చేస్తే అని ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి రైజ్ అవ్వాలన్నమాట. అంటే చాగంటి గారు ఎప్పుడైతే చెప్పారో అందరూ కూడా అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళకి పాపం అక్కడ అపరిశుభ్రత ఎక్కువైపోయింది. అసలు ఎటు చూసినా కూడా అసలు చాలా దారుణమైన చెత్తా చెదారాలతో నిండిపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ గిరిలో ఉన్నటువంటి ఆ వన్యమృగాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడే స్టేజ్కి ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి అసలు వీళ్ళు అంటే ఒక 100 మందిని ఈరోజు మనం పారిశుద్ధ్యం అంటే క్లీనింగ్ వర్కర్స్ని పెడదాం అనుకుంటే 1000 మందిని పెట్టినా సరిపోనంత దారుణంగా జనాలు ఒక రకమైనటువంటి మూఢనమ్మకాలతో వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా దైవం దగ్గర మూఢనమ్మకం అనేది ఉండకూడదు.
పరిపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. నువ్వు చేసేది చిత్తశుద్ధిగా చేయాలి. అంటే నీ మనసు ఎప్పుడు కూడా నువ్వు ఆ కోరికతో చేయకూడదు. నీకు ఆ కోరిక ఇవ్వాలని దైవానికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే వస్తుంది. ఈ లోపు నువ్వు 1,00,000 సార్లు తిరిగేసినా గిరి చుట్టూ నీకు అది రాకపోవచ్చు. ఈ లోపు నువ్వు తిరగకపోయినా నీకు ఇస్తాడు. ఆ పరమేశ్వరుడు అంత బోలాశంకరుడు కాబట్టే నువ్వు ఖచ్చితంగా గిరివలం చేయాలి. ప్రతి పౌర్ణమికి గిరివలం చేస్తేనే నేను ఇలా మొక్కుకున్నాను. ఇటువంటి మొక్కులన్నీ కూడా ఒక మన ఖచ్చితంగా చెప్పాలంటే ఫూలిష్ అని అనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పౌర్ణమికి గిరివలం చేసేస్తాను అనుకుంటావు. ఏ పౌర్ణమికో ఏ కాలో ఎరుగుతుంది. వీల్ చైర్లో కూర్చొని తిరిగేస్తాను అంటే అది అసలు అర్థం లేని పని. కాబట్టి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, దాని అర్థం ఏమిటి, అసలు ఎందుకు తిరగమన్నారు అది ఆలోచించాలి. నువ్వు గిరివలం ఎందుకు చేయమన్నారు, గిరివలం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అది ఆలోచించాలి తప్ప నేను గిరివలం చేసే మొక్కు వేసుకున్నాను, ఇన్నిసార్లు తిరిగేస్తాను, దీనివల్ల నాకు అది వచ్చేస్తుంది, ఈ భావన ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం దైవం దగ్గర ఉన్నప్పుడు దైవానికి మనం ఒకటే దండం పెట్టుకోవాలి. నేను నీకు చేయాల్సిన నా కార్యాన్ని నేను నిర్వర్తించాను. కర్త కార్యతాశ్చైవ ప్రేరకస్య అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగినః అని శ్లోకం ఉంది శాస్త్రంలో. అంటే కర్త అంటే ఇక్కడ ఈ పూజ కానీ ఈ హోమం కానీ ఇక్కడికి వెళ్ళమని కానీ ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళు అలా వెళ్ళిన వాళ్ళు కర్త అవుతారు. కారయతాశ్చైవ అంటే వెళ్ళమని, లేదంటే ఈ పూజ చేసుకోమని, లేదంటే ఈ ప్రదక్షిణం చేయమని చెప్పిన వాళ్ళు కారకులు అవుతారట. మోదకస్య అనుమోదకః కర్త కారయతేశ్చైవ ప్రేరకస్య అంటే నువ్వు అది చెయ్యి అంటే ఇప్పుడు తిరుపతి వెళ్దాం అనుకున్నాను, నువ్వు వెళ్ళు మంచిదే అని చెప్పచ్చు. అలా ప్రేరేపించిన వాళ్ళు ప్రేరకస్య అనుమోదకః అంటే వెళ్ళడానికి ఉపయోగపడేవాళ్ళు. మన ట్రావెలింగ్ కానీ లేదంటే మనకి డబ్బులు పైసలు ఇచ్చిన వాళ్ళు కానీ ఇలా ఏదైనా సరే వీళ్ళు నలుగురికి సమైన వంటి పుణ్యాన్ని నేను ఇస్తాను. అలాగే వీడు అక్కడికి వెళ్ళి చేయకుండా పని చేస్తే అదే పాపాన్ని కూడా ఇస్తానని కూడా చెప్పారు. అంటే ఈ నలుగురికే పాపం వస్తుంది, లేదా పుణ్యమైనా వస్తుంది. అంటే మనం చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఏదో అక్కడికి వెళ్ళిపోతే నాకు ఆ పని అయిపోతుంది, లేదంటే నేను అక్కడికి వెళ్తేనే అవుతుంది అన్న భావన ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా మన ప్రయత్నం ఉండాలి. దాన్ని పురుష ప్రయత్నం అంటారు. పురుష అంటే మగవాళ్ళకనే కాదు, పురుషం అనేది పుల్లింగం అనమాట, ఇద్దరికీ వర్తిస్తుంది. అంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది, రిజల్ట్. ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దాంట్లోంచి మనం సాటి వారికి ఏమైనా సహాయం చేయగలమా అన్న కోణంలో కూడా మనం ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఫలితం వస్తుంది. అంతేగాని ఖచ్చితంగా ప్రతి నెల అమావాస్యకి, లేదంటే అక్కడ అమావాస్య ఫేమస్ కాబట్టి అమావాస్యకి, లేదంటే మన సైడ్ పౌర్ణమి ఫేమస్ కాబట్టి పౌర్ణమికి అరుణాచల్ వెళ్ళిపోతాను గిరివలం చేసేస్తానంటే దానివల్ల ఉపయోగాలు ఏమి ఉండవు. ఎప్పుడు కూడా మన మనస్సు చిత్తశుద్ధి భక్తి శ్రద్ధలతోటి విశ్వాసంతో కల్మషం లేకుండా ఉండాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ లోపల తెల్లగా ఎలా ఉంటుందో మన మనస్సు మీద ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే పెంకుని పక్కల కొట్టి స్వచ్ఛమైన మనసును దేవుడికి ఇవ్వాలి. అది నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఇచ్చినా అరుణాచలంలోని శివుడికి ఇచ్చినా రెండు ఒకటే. ఇవి లేనప్పుడు ఆ భావన రాదనమాట. ఖచ్చితంగా అంటే ఇప్పుడు అక్కడికి చాలా మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ భావన వదిలేసి ఎప్పుడైనా ఒకసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి, కానీ ఖచ్చితంగా ఎన్ని నెలలు వెళ్ళిపోవాలి ఇన్ని రోజులు వెళ్ళిపోవాలి ఇలాంటివి లేకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం. గురుగారు, చాలా మంది కాళభైరవుడి ఉపాసకులు ఉంటారు, దానివల్ల ఎక్స్ట్రా పవర్స్ వస్తాయి అంటూ ఉంటారు. మళ్ళీ మహామృత్యుంజయ మంత్రం అని చెప్పి అది ఎక్కువగా చదివితే కష్టాలన్నీ తొలగిపోతాయి అని అంటారు. ఇవన్నీ నిజంగా ఉంటాయంటారు? కాళభైరవ స్వరూపం అనేది కాశీలో మనకి ప్రధానంగా. కాళభైరవుడు అక్కడ కాశీలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడు అని చెప్తారు. వారాహిదేవి అమ్మవారు ఉంటారు, ఆవిడ కూడా క్షేత్రపాలకులారు. ఈ కాశీలో ఉన్నటువంటి కాళభైరవుడు ఏంటంటే ఆ యొక్క సమయంలో కాశీ నగరంలో ఉన్నటువంటి ఆ రాజు అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయతలతోటి ఆ రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు అక్కడ వెలుద్దాం అనుకున్నప్పుడు ఆ అవకాశం లేకుండా రాజు పాలిస్తున్నాడు అనమాట. అప్పుడు అంటే బలి చక్రవర్తి ఎంత పద్ధతిగా అయితే పాలించేవాడో అంత పద్ధతిగా పాలిస్తున్నాడు రాజు. అప్పుడు ఇంకా అక్కడ దైవం అవసరం లేదన్న ఉద్దేశంతో ఇంకా పరమేశ్వరుడు అక్కడ వెలయాలనుకున్నప్పుడు ఆ రాజుకి అహంకారం వచ్చింది. ఏ విధమైన అహంకారం అంటే సాత్విక అహంకారము.
మనం ఇప్పుడే చెప్పుకున్నాం తామస అహంకారము, రాజస అహంకారము, సాత్విక అహంకారం, అనేక అహంకారాలు ఉంటాయి. ఈ రాజుకు వచ్చిన అహంకారం ఏంటంటే నా అంత మంచిగా ఎవరు రాజ్యపాలన చేయలేరు, నా అంత మంచిగా ప్రజలను ఎవరు చూడలేరు. ఇది కూడా ఒక రకమైన అహంకారమే. ఇది కూడా రాకూడదు అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారిని అంటే పరమేశ్వరుని అక్కడ తీసుకురావడానికి అని చెప్పి వినాయకుడు డుండి వినాయకుడు అనే ఒక అవతారాన్ని ఎత్తి ఒక జ్యోతిష్కుడు రూపంలో ఆ రాజు దగ్గరికి వెళ్ళి తన యొక్క జోష్యాన్ని చెప్తాడనమాట. నువ్వు ఇప్పుడు అడవికి వెళ్ళి అనేక సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల నీకు సద్గతులు పొందుతావు అని చెప్పి చెప్పడం వల్ల ఆ రాజు అది నమ్మి అక్కడికి వెళ్తారు అడవికి. ఆ తర్వాత డుండి కనపడికి అక్కడ ఆరెంజ్ కలర్ రూపంలో, ఇప్పుడు కూడా మీరు కాశీకి వెళ్తే గేట్ నెంబర్ 1లో లెఫ్ట్ సైడ్ ఉంటారు డుండి గణపతి అని. మాక్సిమం ఎవరు అబ్జర్వ్ చేయరు, చిన్ని గుడిలో ఉంటుంది అంతే. చిన్న వినాయకుడు ఉంటారు, వినాయకుడు ఆరెంజ్ కలర్లో ఉంటారు, ఎవరికి తెలియదు. అంటే ఆరెంజ్ అనేది ఎప్పుడు కూడా విజయానికి ప్రతీక. అంటే మీరు చూడండి ఆంజనేయ స్వామి ఆరెంజ్ కలర్లో ఉంటాయి జెండాలు. అంటే ఆ ప్రతీక ఏంటంటే మనలో ఒక రకమైన ఉత్తేజాన్ని నింపి దేన్నైనా సాధించేలా చేస్తుంది. అంటే చచ్చిపడిపోయిన జీవితాన్ని కూడా నిలబెట్టే శక్తి ఆ యొక్క రంగుకు ఉంటుంది. ఆ యొక్క రంగులో వినాయకుడు ఉండి అక్కడ చాలా మంది కాయిన్స్ కూడా అంటిస్తారు వాళ్ళ యొక్క మనసులో కోరిక రూపంలో. అది అంటుకుంటే నెరవేరుతుందని, కింద పడిపోతే బాధపడతారు. ఇలా కొన్ని ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రమాణికం ఆ ఏరియా వాళ్ళు అలా పెట్టుకున్నది అనమాట. సో ఆ డుండి వినాయకుడు యొక్క ఉద్దేశం వల్ల పరమేశ్వరుడు అక్కడికి వచ్చి వెలిసాడు. వెలిసిన తర్వాత ఆ కాలభైరవుడు ఆ పరమేశ్వరుడు యొక్క ఈ యొక్క కాశీ నగరానికి కాలభైరవ స్వరూపంలో ఉన్నారనమాట. అంటే అంగరక్షకుడు కింద. కాబట్టి కాలభైరవుడు అంటే మనకు అందరికీ తెలుసు కుక్క. ఈ శునకం అనే వాహనాన్ని మన కొన్ని యుగాల ముందు అంటే దక్షిణామూర్తి యొక్క మేధస్సు స్వరూపంగా, ఆ తర్వాత యుగంలో త్రేతాయుగం, ద్వాపర యుగం, ఈ యుగాల్లో దత్తాత్రేయ స్వామి స్వరూపంగా వచ్చారు. ఈ దత్తాత్రేయుడు తన యొక్క చతుర్వేదాలని శునకములుగా తీసుకొచ్చారు. అంటే ఈ 4 వేదాలు మనకి ఋగ్వేదము, సామవేదము, ఆధారణ వేదము, యజుర్వేదం, ఈ 4 వేదాలని కూడా శునకాలుగా భావించి తీసుకొచ్చారనమాట ఆయన్ని. అందుకే మీరు ఏ దత్తాత్రేయ స్వామి ఫోటో తీసుకున్నా త్రిముఖుడై ఉంటారు. అంటే 3 ముఖాలతో దత్తాత్రేయుడు ఉంటారు. వెనకాల ఆవు ఉంటుంది, చేతిలో కమండలం ఉంటుంది, ఇటు దీక్షాదండం ఉంటుంది. అక్కడ 4 కుక్కలు కూర్చుని ఉంటాయి ప్రతి ఫోటోలో మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే ఈ చతుర్వేదాలని శునకాలుగా తీసుకొచ్చారనమాట. అంటే దేన్ని నువ్వు అన్యదా భావించకూడదు అనే ఉద్దేశం అనమాట. అంటే ఇప్పుడు ఆ పరమేశ్వరుడే చండాలుల రూపంలో ఆదిశంకరాచార్యులకి ఏ విధంగా ప్రత్యక్షమయ్యి అదే కాశీనగరంలో ఆ యొక్క అంటే నువ్వు నా ముందు ఉండకూడదు, పక్కకు జరుగు అన్న ఈ యొక్క సాత్విక అహంకారం అప్పుడు ఆదిశంకరాచార్యులకు ఉన్నటువంటి దాన్ని కూడా ఆ యొక్క చండాలుడు రూపంలో, అంటే కుక్క మాంసం తినే లేదా కుక్కలతో ఉన్న నేను నా యొక్క కమండలంలో ఉన్న సూర్యబింబమే, నీ కమండలంలో ఉన్న సూర్యబింబమే నా కళ్ళు దాంట్లో కూడా కనబడుతుంది కదా, నాకు తగిలిన గాలే నీకు తగులుతుంది కదా, నేను ఉన్న నేల మీద నువ్వు ఉన్నావు కదా, మరి ఇంక నీకు నాకు ఏం వ్యత్యాసం ఉంది? నా మనసు ఇప్పుడు నన్ను పక్కకు తప్పుకోమంటుంది, అగ్గి పెడితే బుగ్గైపోయే నా శరీరాన్న లోపల బాగా మండుతున్న నా ఆత్మన అని అడుగుతాడు. అప్పుడు ఆదిశంకరాచార్యుల కళ్ళలో నీళ్ళు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు చెప్తారనమాట, జ్ఞానాన్ని ప్రబోధించడానికి వచ్చిన చండాలుడైనా నాకు గురువే అని చెప్పి ఆదిశంకరాచార్యులు అంతటి వాళ్ళే సాష్టాంగ నమస్కారం చేశారట. అప్పుడు ఆ చండాలు రూపంలో ఉన్నటువంటి వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట. కాబట్టి ఆ ప్రత్యక్షమైన ప్రదేశమే అది కాశీ. అంత శక్తి ఉంది కాబట్టి పరమేశ్వరుడు ప్రత్యక్షంగా వచ్చాడు కాబట్టి అక్కడికి కాలభైరవుడు అక్కడ ఖచ్చితంగా ఉంటారని, కాలభైరవ స్వరూపంగా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారికి స్వర్ణాకర్షణ కాలభైరవుడు ఎక్కువగా, అంటే బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందని ఇలా చెప్తారు. కాబట్టి కాలభైరవుడు అన్నది అనుష్ఠానం అనేది చాలా మంచిదే చేస్తే, కాకపోతే అదే మనల్ని రక్షిస్తుందని కూడా చెప్పలేం. ఒక్కొక్కసారి కాలభైరవుడు అనుష్ఠానం చేసే వాళ్ళని అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్తే కుక్కలు కూడా కరవచ్చు. మనం దాన్ని ఎప్పుడు అలా బేస్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మన అనుష్ఠానం అనేది పక్క వాళ్ళకి ఉపయోగపడేలా ఉంటే దాని యొక్క శక్తి 100 రెట్లు అవుతుంది. ఒక గురువు గారు వాళ్ళ శిష్యులతో కలిపి ఇదే విధంగా కాశీ నగరానికి వెళ్ళారు. కాశీ నగరంలో ఒక ప్రత్యేకత ఉంది, కుక్కల్ని ఆవుల్ని ఎవరు ఏమనరు. మీకు రోడ్డు మీద అర్ధరాత్రి కాదు, పగల కాదు, మధ్యాహ్నం కాదు, ఎప్పుడైనా సరే కుక్కలు ఆవులు అలా తిరుగుతూనే ఉంటాయి. వాటిని ఎవరు కొట్టకూడదు, తిట్టకూడదు, వాటి పని వాటితే. ఏమైనా అవసరమైతే మనం ఏదో ఏ చపాతీయో పెట్టచ్చు, కానీ ఆవులకి ఏమైనా తినిపించచ్చు, కానీ మనం ఏం అనకూడదు వాటిని. ఏమైనా అన్నామంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మనం తిడతారు. కాబట్టి
అటువంటి సమయంలో అంటే మేము అర్ధరాత్రి 3ంటికి మేము దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. మమ్మల్ని చూసి ఒక 6గురం ఎంతమంది ఉన్నాం మేము, సహోదయాలు అందరం కలిపి. అంటే మేము అప్పుడు అనుష్ఠానంలో ఉన్నాం కాబట్టి అంగోస్త్రాలు కట్టుకుని ఉన్నాం పైన. అంటే మేము అప్పుడే గంగాదేవి స్నానం చేసి తడిబట్టలు, అంటే తడిబట్టలు అంటే నీళ్లు కారకుండా ఉంటే దాన్ని మడి అంటారు అనమాట. తడిబట్టే కానీ మడిగా ఉండాలి. నీళ్లు కారుతూ ఉండే చోటు వేరే ప్రదేశం. అపరకర్మలు చేసుకునేటప్పుడు, దినాలు చేసుకునేటప్పుడు అలా చేస్తారు. ఎప్పుడైతే ఈ తడిబట్టిని మంచిగా పిండి నీళ్లు లేకుండా, అంటే ఒక్క చుక్క కూడా కారకుండా మనం కట్టుకుంటామో దాన్ని మడి అంటారు అనమాట. అలా మడిగా మేము వస్త్రాలు కట్టుకుని వెళ్తుంటే ఈ ఒక్కసారికి సునకాలన్నీ అరిచేసాయి. అప్పుడు ముందున్నటువంటి మా గురువుగారు కాలభైరవుడి యొక్క మంత్రాన్ని తన అనుష్ఠాన శక్తితోటి చెప్పడం వల్ల చెప్తే నమ్మరు 15 కుక్కల వరకు అలా కూర్చునే తప్ప మమ్మల్ని ఏమనలే. మేము పక్క నుంచి వెళ్ళిపోయాం అలాగా. ఇది ఒక్కొక్క విధంగా మనకి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఇదే ఓసారి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నా వెంట కూడా పడింది. కాబట్టి మనం ఏది చెప్పలేం. ఎప్పుడు కూడా మన అనుష్ఠానం అనేది మనల్ని కాపాడుతుంది. ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెడుతుంది కూడా, కానీ ఆ ఇబ్బంది కూడా మన మంచిగా అని మనం భావించాలన్నమాట. కాబట్టి కాలభైరవుడు అనుష్ఠానం అనేది మంచిదే, కానీ అందరూ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు కూడా గురుముఖంగానే తీసుకోవాలి. లేకపోతే దాని యొక్క దుష్ఫలితాలు వేరేగా ఉంటాయి అన్నమాట. ఓకే గురువుగారు, చూసారు కదా, గురువుగారు ఏది అడిగినా కూడా తప్పకుండా దానికి సొల్యూషన్ చెప్తారు. అలానే పర్సనల్ జాతకాలు కూడా చెప్తారు. మీలో ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి క్లియర్గా ఉండి మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.